చరిత సినిమాస్ ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో వినోద్ నువ్వుల హీరోగా మధుప్రియ హీరోయిన్ గా వస్తున్న మూవీ ల్యాంప్. ల్యాంప్ బాగా వెలుగుతుందా? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. ఇంతమంది నమ్ముతున్నారు. స్టోరీ చెప్పేటప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఆటోమేటికల్లీ స్క్రీన్ పైన అయితే నన్ను మాట్లాడలేవరండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్లో ఇదే పరిస్థితి, ఇక్కడ ఇదే పరిస్థితి. ఇదేం అన్యాయం అండి అంటున్నారు. ప్రియా గారు మధ్యలో దూరిపోతున్నారు. రిలీజ్ ఈవెంట్ చేసాము, గ్రాండ్ సక్సెస్. హాల్ నిండిపోయి బయట ఒక 100 మంది నిల్చుని ఉన్నారు. సుప్రసిద్ధ హీరో మురళీమోహన్ గారు వచ్చారు. ఈ స్టోరీ లైన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పే వరకు తెలీదు ఇది ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది అని. అసలు జరిగినా జరగకపోయినా నాకు సంబంధం లేదు. హనుమంతుడు పెద్ద బొమ్మ ఉంటుంది. రామ్ గారు మొదటి రోజు ఎండలు, అక్కడ సిమెంట్ రోడ్డు, ఒక మనిషి ఆ నేల మీద పడుకుంటే ఆమ్లెట్ అయిపోతాడు. బిగినింగ్ డే, ఫస్ట్ డే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి చూస్తే రామ్ లేడు, ఒక ఆమ్లెట్ ఉంది. రామ్ మొహంలో ఇంత ఫీలింగ్ లేదు. అది చూసి నేను గుర్తుపెట్టుకున్నాను, అమ్మా సినిమాలో చేయాలంటే ఇలా ఉండాలి. మీ అకాడమీ కరోనాలో స్టార్ట్ చేశాను. ఈ స్పాన్ లో సో అకాడమీ నుంచి ఎవరెవరిని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? పేర్లు సపరేట్ గా చెప్పలేను కానీ ఎందుకంటే చాలా మంది ఉన్నారు. 6 years నుంచి 66 years వరకు ఉన్నారు. మన స్పెషాలిటీ ఏంటంటే చెప్పేసి వాళ్ళని పంపించేయటం కాదు, వాళ్ళకి మేమే సపోర్ట్ చేస్తుంటాం వెనకుండి. ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి హారర్ జాంటానా లేదంటే హీరో ఇంట్రడక్షన్ చూసినప్పుడు కామెడీ జాంటానా అనుకున్నాం. ఒక 3 years బ్యాక్ మదనపల్లిలో ఒక ఘటన జరిగిందండి. అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ మనిషిని బ్రతికించవచ్చు. ఒక ఫ్యామిలీలో మొత్తాన్ని ఒకరొకరు బలిచ్చుకోవడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ చూసి నేను చాలా బాధపడ్డాను, ఇన్స్పైర్ అయ్యాను. సో కాకపోతే ఏంటంటే అప్పటికే నేను ఈ సినిమా షూట్ చేసేసాను. నేను షూట్ చేసిన తర్వాత ఇది జరిగింది. 14th కి రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో? లేదండి, నాన్న గుర్తొచ్చారు. షూటింగ్ అట్లా అయిపోయింది, 2:30 అట్లా అయింది టైము. బాబాయ్ ఫోన్ చేసి నాన్న చనిపోయాడు అని చెప్పేసి చెప్పాడు. For more videos like this, subscribe Big TV channel.